ఏమైనా మొదలుపెడదామా? గురుగారు. ఎందుకంటే అవును. సమయం చాలా తక్కువ. గురుగారు. కాలాన్ని వృధా చేయకుండా స్టేటస్ లో ఉన్నది అది వచ్చిన వాళ్ళే చదవాలి, రాని వాళ్ళు ఏం చదువుతారు. నిశ్చలంగా ఉండు. నేను అంటే అహంస్ఫురణ దైవాన్నని తెలుసుకో. అంతా బాగానే ఉంది. ఇంతకీ నిశ్చలం అంటే ఏమిటి? అన్యత్వం లేని స్థితి గురువు గారు. ఇవన్నీ మానసికమైన ధోరణులు. నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు ఆదిశంకరు. అవును గురువు గారు. నిశ్చలత్వము అంటే నేను ఏదీ చూడటం లేదు, నాకు అన్యము లేదని అనుకోవటం నిశ్చలత్వం అంటారు. ఇక్కడ నిశ్చలము అనే దానిలో చలనరహితము, అన్యరహితము అనేది అక్కడ స్ఫురిస్తుంది. నీవు నిశ్చలంగానే ఉంటావు, కానీ ఆత్మస్వరూపం అక్కడ ప్రకాశించాలి. అయితే ఇంకోటి ఏమంటున్నారు? నిశ్చలంగా ఉండు, అంతవరకు ఇబ్బంది లేదు. నిశ్చలంగా నేను సంస్ఫురణ దైవాన్నని తెలుసుకో. ఏమిటి ఇవన్నీ కూడా సూచిస్తున్నారు. అహంస్ఫురణ అంటే ఏమిటో జీవుడికి తెలియదు. అహం దేహం అంటే తెలుసు. నేనంటే ఈ దేహం, నేను ఒక వ్యక్తిని, నాకు కర్తృత్వం ఉంది, సంసారం ఉంది, బాధ్యత ఉంది, ఇవన్నీ బాగా తెలుస్తుంది. ఇక్కడ అసలు నిశ్చల తత్వే అంతంలోనే అది ఆత్మతత్వాన్ని సూచిస్తుంది. నిశ్చల తత్వం జీవుడు మాయాజీవుడికి ముక్త స్థితి అదేమి అని ఆదిశంకరుడు చెప్పారు. నిశ్చల తత్వే అంటే తత్వం అంటే నిశ్చల తత్వే, తత్వే నిశ్చలం. ఏదైతే ఉన్నదో, ఏ అహంస్ఫురణ ఉన్నదో అది దాని తత్వంగా నిశ్చలంగా ఉంది. ఆ స్థితిలో ఉండటం. నిశ్చలం అనేది నీవు నిశ్చలంగా ఉండటం కాదు, తత్వం. తత్ అంటే ఆత్మ, త్వం నిశ్చల తత్వే. తత్వమసి అంటారు కదా గురువు గారు. తత్ అంటే ఏంటి? తత్ అంటే అహంస్ఫురణ, త్వం అంటే నీవు ఆత్మబుద్ధిగా అసి ఉండాలి అంటారు. కాబట్టి బీ స్టిల్ అనేది మనం స్థాయిలో చెప్పుకుంటే జీవభావంతో స్టిల్నెస్ ఏమో అని అనుకుంటాం. దాన్ని రెండు పార్ట్లుగా విడగొట్టు. ఒకవేళ నువ్వు అనుకున్న బీ స్టిల్ అనేది వ్యక్తిత్వానికి సంబంధించింది అని అనుకున్నా, ఇక్కడ నో అహం ఇస్ ది రియాలిటీ. ఎవరు తెలుసుకోవాలి? నిశ్చలంగా ఉన్నాడు తెలుసుకుంటారా? తెలుసుకోలేదు. దానికి నిశ్చలత్వము, అహంస్ఫురణ రెండు ఒకటే. నువ్వు ద్వైతంలో చూస్తున్నావు కాబట్టి నో యువర్ సెల్ఫ్ అన్నారు. బీ స్టిల్ అండ్ నో అహం ఇస్ ది రియాలిటీ అన్నారు.
కాబట్టి అహం స్ఫురణని ఈ మాయలో మనస్సుతో సూచించటం కూడా కుదరదు. నువ్వేమంటావు? నేను నిశ్చలంగానే ఉన్నాను, మౌనంగా ఉన్నాను, ఆలోచన లేదు, పని చేయటం లేదు, అయినా ఆత్మ తెలియటం లేదు. ఇది పాయింట్. అసలు ద్వైతంలో నిశ్చలము అంటే ఆలోచన లేని స్థితి గురువు గారు. అని మనం చెప్పుకుంటాం, అది నిశ్చలం కాదు. నిశ్చలమన్నా, ఉన్నదన్నా, ఎరుకన్నా, పూర్వస్థితి అన్నా, సహజత్వం అన్నా, మౌనం అన్నా, అది ఆత్మ లక్షణాన్ని సూచిస్తుంది. నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటే ఉద్దేశం ఏంటి? ఒక్క ఆత్మ ప్రకాశంతోనే ఈ మాయాజీవుడికి ముక్తి అని చెప్పడం. అంతేగాని దేహాత్మ బుద్ధితో నేను దాన్ని తెలుసుకుని వచ్చానంటానికి కుదరదు. వ్యక్తిత్వంతో ఆ నిశ్చలత్వం అనేది నీకు అనుభవానికి రాదు. ఎంతసేపటికి ద్వైతము, ఆలోచనలు, ప్రేమ, సంసారము, జగత్తు, మంచి చెడు ఇవన్నీ వస్తాయి. Are you getting the point? గురువు గారు, నీవు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నావు. ప్రార్థిస్తూ ఏమైంది? మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ దృశ్యమైపోయింది. చివరికి ఆ భగవత్ స్వరూపం ఏంటి? అహం స్ఫురణే. జీవుడి యొక్క సహజత్వం ఏంటి? అహం స్ఫురణే. ఇది చాలా సూచించడానికి కూడా చాలా క్రిటికల్ గా ఉంది. తెలుసుకో తెలుసుకో తెలుసుకో, నీవే అదని తెలుసుకో అన్నా ఆ విధంగా జీవుడు తెలుసుకోలేడు. భౌతికమైన ప్రపంచంలో అన్యంగా సంసారాన్ని, జగత్తుని, ఇతరులని, మంచి చెడుని తెలుసుకునే రీతిలో ఆత్మని, అహం స్ఫురణని జీవుడు గుర్తించలేడు. పైగా అహం స్ఫురణ ఉంటే జీవభావన ఉండదు. జీవభావన ఉంటే అంటే పరిమితత్వం ఉంటే, ద్వైతం ఉంటే, వస్తాత్రేములు ఉంటే అహం స్ఫురణ అక్కడ ఉండదు. ఒకటే నేను ఉంటుంది. పాయింట్. కాబట్టి స్టిల్ ఉన్న నిశ్చలంగా ఉంటే అహం స్ఫురణే భగవంతుడిని తెలుసుకో అంటే నీవంతవరకు భగవంతుడిని ప్రార్థిస్తున్నావు. ఆయన ఆకారం చూద్దాం అనుకుంటున్నావు. ఆ విధంగా నీవు ఆత్మని దర్శించలేదు. నిశ్చలంగా ఉండు ఎందుకు అంటున్నారు గురువు గారు? ద్వైతంలో చెప్తున్నట్టుగా ఇక్కడ నిశ్చలంగా ఉండు అనేది నీ సహజత్వం. అవును, బయట తిరగటం నీ సహజత్వం కాదు, ఆలోచన కాదు, అవస్థలు కాదు, ఇంద్రియ వ్యాపారములు కాదు. వాటికి స్వస్తి చెప్పి నిశ్చలంగా ఉండు అని చెప్ప. ఒక రకంగా తీసుకుంటే నిశ్చలంగా ఉండు అనేది ఆత్మగా ఉండు అన్నట్టుగా ఉంటుంది.
ఎందుకంటే నీ స్వరూపమే ఆత్మస్వరూపం, దీనికి వేరే ఆప్షన్ లేదు. ఆలోచన లేకపోతే అక్కడ ఆత్మే ఉంటుంది. కానీ నువ్వు ఆలోచనతోటి అహంకారాన్ని అట్టు పెట్టుకుంటూ ఆత్మని దర్శించాలంటే కుదరదు కుదరదు కుదరదు. గురువు గారు. Are you getting the అవును. essence of the statement? ఉమ్. ఎందుకు చెప్తున్నారు? అహం స్ఫురణే దైవము, అహం స్ఫురణే నీ సహజత్వము, అహం స్ఫురణే గురువు, అహం స్ఫురణే తురీయము, అహం స్ఫురణే ఉన్న సత్యము, అదే ఎరుక. ద్వైతంలో కూడా నేను అనేది స్ఫురిస్తుంది కదా గురువు గారు. కాకపోతే అది పరిమితమైన జ్ఞానంతో స్ఫురిస్తుంది, నేను ఉన్నాను అని. నీకు అభాస కాంతిగా దేహాత్మ బుద్ధి కలిగిన మాయా నేను సంభారోడు జ్ఞానం తీసుకుని కోరికలు బంధాలు ఈర్ష్య ద్వేషాలు పెట్టుకుని ఈ మాయలో ప్రయాణం చేస్తూ దేహాలను మార్చుకుంటూ పోతూ జనన మరణాలలో ఉక్కిరిబిక్కిరవుతూ ఒకటి కాదు. కాబట్టి నిశ్చలంగా ఉండు, మౌనంగా ఉండు అనే పదాలు నీ యొక్క సహజత్వాన్ని సూచిస్తున్నాయి. ఉన్నావు, ఆల్రెడీ ఉన్నావు. నీవు విడిగా వెళ్ళి ఉండేదంటూ ఉండదు. నేను ఉన్నాను అన్న అహం స్ఫురణ ఒకటి కాన్స్టెంట్ ఫ్యాక్టర్ గా ఉండబట్టి నీవు ఈ మాయలో చూస్తున్నాను, చేస్తున్నాను, అనుభవిస్తున్నాను, ఈ సంసారాన్ని మోస్తున్నాను, సుఖ దుఃఖాలు నాకున్నాయి, ఇతరులు ఉన్నారు, నేను కర్తృత్వంతో ఉన్నాను, ఇవన్నీ బయలుదేరుతుంది. అది ఉండబట్టి అంతేగా మరి. అందుకని ఏమంటున్నారు, ఇవి ఉంటే ఉన్నాయి, ముందు ఊరక ఉంది. మౌనమే నీ సహజత్వాన్ని పెడుతూ ఉంటారు. మౌనమే శరణము, మౌనమే నీ ఉనికి. అసలు ఉన్నదే మౌనము, అంతా మౌనమే అన్నారు మహర్షి. అంటే ఉన్నదే ఎరుక అని అర్థం. అందుకని అహంస్ఫురణ దేనిని చూడదు. అహంస్ఫురణ అంటే జ్ఞాన వృత్తి చేత తన ఉనికిని గుర్తించుకోగల సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంటుంది, ఒక్క దైవానికే ఉంటుంది, ఒక్క గురువుకే ఉంటుంది. ఇవన్నీ మాటలు మాత్రమే, ఉన్నది అవేర్నెస్. ఆత్మే గురువు అంటే అవేర్నెస్ గురువు. ఆత్మే దైవము అంటే నువ్వు పూజించే దైవము ఎవరో కాదు, ఆత్మే. ఆ దైవానికి నీవు శరణుగా అంటే ఆత్మకి నీవు శరణుగా అని అర్థం. దాని అర్థం ఏంటి? చింతా విహీనం వృత్తి చింతయామి. ఆలోచన లేకుండా నీవుగా ఉండు. ఉండు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఉన్నావు. కానీ వాసన వల్ల, కోరిక వల్ల, బంధాలు వల్ల, జగత్తు సత్యం అనుకోవటం వల్ల, కర్తృత్వం వల్ల నీవు మాయలోకి పరిగెడుతున్నావు. నాది 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 అని. నీదంటూ ఏదీ లేదు ఇక్కడ.
ఆర్ యు గెటింగ్ ది పాయింట్? ఆ, అవును గురువు. ఉండటము అంటే అసలు ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే ఏంటి గురువు గారు? ఉండటము అంటే ఆత్మే ఉన్నది, ఉమ్, ఆత్మగా ఉండు, దేహాత్మ బుద్ధితో మాయలోకి రావద్దు, చింతావిహీనం, వైరాగ్యం, విచారం, అంతర్ముఖం. అంటే అహంకారానికి పని కల్పించవద్దు. ఆ, వాసనలు ఉంటే ఉన్నాయి, జన్మ వచ్చింది, నో ప్రాబ్లం. నీవుగా పూర్ణమయంగా ఉన్నప్పుడు ఏముంటే పోతే ఎటుపోతే నీకెందుకు, దాని పని అది చేసుకుంటుంది. ఏ పని మీద వచ్చిందో అదే అని చేస్తుంది. ఆ, నేను చేస్తున్నాను అనుకుంటున్నావు కాబట్టి అన్ని సమస్యలు ఎత్తున పడుతుంది. గెటింగ్ దిస్ పాయింట్? అవును గురువు గారు. అవును. నేను నేను కథలోని డోయర్షిప్ తీసుకుంటున్నాగా. దట్స్ ఆల్. అందుకని నిశ్చలంగా ఉంది, నిశ్చలంగా ఉండు అనే సూచన ఆత్మగా ఉండు, మౌనంగా ఉండు, నీవు అదేను అని సూచించడం. నువ్వు అనుకోవచ్చు, నేను బయటికి పోకుండా నిశ్చలంగా ఉంటే నాకు ఆత్మ ప్రకాశిస్తుందా అని. అలా కుదరదు. ఊరక ఉండుటే అంటుంటారు అప్పుడప్పుడు మహర్షులు గారు. ఊరక ఉండుటే అంటే ఆత్మగా ఉండుటే అని అర్థం. దేనితోనూ కలవకుండా ఉండు అని అర్థం. ఉన్నది ఆల్రెడీ, కానీ ఆలోచనలు, బంధాలు, రాగద్వేషాలు ఒకటి కాదు, ఎన్నో గుణములైనవి బయటకు వస్తున్నాయి. నువ్వు వాటి వెంట పెడుతున్నావు. నీవు ఎక్కడికి వెళ్ళినా ఆత్మతోనే ఉంటావు నాయన. అహం స్ఫురణని వదిలి జీవుడు జగత్తో ఈశ్వరుడు ఉండడు. దాన్ని బేస్ చేసుకుని ఇవన్నీ జరుగుతున్నాయి ఆధారంగా. వర్షాలు ఆ బేసుని నీకు తెలియదు. తెలియదు. రవిగా నీవు బేసుని తెలుసుకోండి, గురువు గారు. స్ఫురణగా తెలుసుకోలేదు. సో తెలుసుకున్నప్పుడు నువ్వు బయటకు వచ్చి ఏమంటావు? ఇప్పుడు మాట చెప్పేదే చెప్తావు, భగవంతుడే అది, అహం బ్రహ్మస్మి అని గతంలో ఒకసారి చెప్తూ ఉంటాను. నేను ఉన్నానన్నదే ఆ పరబ్రహ్మము, ఆ దైవము. ఆత్మస్థితిలో చెప్పడానికి వీలు లేదు. చెప్పేవాడు ఎవడు? ఒక్కసారి చదువు, ఇంకేమన్నా అనుమానాలు ఉంటే చూద్దాం. నిశ్చలంగా ఉండు, నేను అంటే అహం స్ఫురణ దైవాన్నని తెలుసుకో. అది బయటకు వచ్చాక అక్కడ తెలియదు. అవును, బయటకు నిశ్చల తత్వే జీవన్ముక్తి ఇందాక చెప్పారు. అంటే అహం స్ఫురణే జీవుడికి ముక్త స్థితి. ఆ స్థితిలోనే జీవుడికి ముక్తి. దట్స్ ఆల్. లేని జీవుడికి అది కూడా అదే అదే అంటే ముక్తి అంటే ఆ జీవుడికి బంధం నుంచి విడబడతా ఉంటాయి కదా. ముక్తి అంటే అదే కదా. బంధం ఉందని అనుకున్నాం కాబట్టి దాని నుంచి ముక్తి. ఏమన్నారు? బంధ మోక్షాలు లేవు పొమ్మన్నాడు. అసలు బంధంలో ఎవడున్నాడు? విచారిస్తే వాడు లేడు. అంటే అది మరి ద్వైతంలో చెప్పిన మాట శంకరులు. అంటే అది కూడా అజ్ఞానంతో చెప్పిన. నువ్వు నువ్వుగా ఉంటే చెప్పేది ఎవరు, సూచించేది ఎవరు? కాబట్టి ఎందుకంటే అహంస్ఫురణలో అసలు ముక్తి అనే మాటే లేదు కదా అసలు జీవుడు. ఎందుకని మన మాయలో చెప్పుకుంటున్నాం కాబట్టి దైవమే అహం స్ఫురణ, ముక్త స్థితే అహం స్ఫురణ, మేమిది కాదు అని చెప్పారు.
ఉన్నదే తాడు, తాము లేదు. ఇంతకీ తాము ఏమైందని అడిగారు మహర్షి. తాడులో కలిసిపోయింది పొమ్మన్నాడు. తాడు నుంచి వస్తే కాదు కలిసిపోవటానికి. తాడి నుంచి పాము రాలేదు కానీ అలా ఆకారము పాముగా కనిపించింది. నిజానికి పాము లేదు. ఇక్కడ కూడా అహం స్ఫురణ నుంచి రవి గాని, రవి సంసారము గాని, జగత్తు గాని, పూజించే దైవము గాని రాలేదు. నేను చూసే ఈ ఆకారాలన్నీ పాముగా, అంటే ఆ విధంగా నాకు భ్రాంతి కలిగిస్తుంది. లేనిది అభాస కాంతిలో ఏ విధంగా అయితే భ్రాంతి కలిగిందో ఇక్కడ కూడా జీవుడికి అభాస కాంతిలోనే ఈ దేహాత్మ బుద్ధి, జనన మరణాలు, బంధాలు, మోక్షమని, కష్ట సుఖాలని ఏర్పడుతుంది. దానికి కారణము ఈ పరిమిత అహంకారం అని చెప్పొచ్చు గురువు గారు. అంతే కదా, తాను తెచ్చుకున్నదే కారణం. ఓకే, ఎవరికన్నా ఏదైనా అనుమానాలు ఉంటే అడగచ్చు. లక్ష్మి అని ఏమన్నా ఉంటే అడుగు. ఆత్మస్థితి గురించి జీవుడు తెలుసుకోలేడు. అందుకని ఆత్మస్థితి ఇప్పుడు ఎందుకని ఆత్మ తాను కాబట్టి. ఆత్మ తానుగా ఉంటే తెలుసుకునేది ఎవరు? ఆత్మగమ్యంగా జీవుడు ఉంటేగా. జీవో బ్రహ్మైవ నాపరం అన్నాడుగా ఆదిశంకరుడు. విడిగా లేడు, జీవుడే పరబ్రహ్మము, జీవుడే ఆత్మ అని చెప్పడం. నీకు ఎందుకు తెలియటం లేదు? దేహము, సంసారము సత్యం అనుకుంటున్నావు, దాని వెంట పరిగెడుతున్నావు. నాది అని పరిగెడుతున్నావు. పరిగెట్టకూడదని అనుకున్నా తెలియకుండా పరిగెడుతున్నాం కదా గురువు గారు. మరి దీనికి ఎలాగా? పరిగెడుతున్నావంటే అర్థం ఏంటి? ఆలోచనల వెంట వెళుతున్నావని. ఎలా వెళ్ళకూడదు? ఆలోచన వెంట వెళ్ళకూడదంటే ఎలా? వైరాగ్యంతో, విచారంతో. వైరాగ్యము, విచారము అనడానికి ఒక పదంగా ఉంది కానీ ఆ వైరాగ్యంలోనే చాలా ఉంది కదా గురువు గారు. దాని గురించి కొంచెం చెప్తారా? నేను చెప్పేదేంటి? నువ్వు దేహమా కాదా చెప్పు. దేహం లేకపోయినా ఉన్నావుగా. దేహం లేక ఉన్నాను తెలుస్తుంది. కానీ జాగ్రత్త అవస్థలో ఈ మెలకువలో దేహం ఉందని భ్రాంతి ఉంది కదా. ఎందుకు ఉంది కదా అంటున్నా. ఎవరికి ఉంది? నాకే ఉంది. నాకే అంటే ఎవరు? ఫైండ్ అవుట్ హూ యు ఆర్. చూడబోతే లేడు అన్న విషయం కూడా నాకు అప్పుడే తెలియదు కదా గురువు గారు. ఎందుకు తెలియదు? జాగ్రత్త అవస్థలో తెలుస్తుంది. ఇతర సంగతి పట్టేది. నీవు ఆలోచన లేకుండా వికరణ శుద్ధిగా తీవ్ర వైరాగ్యంతో ఒక క్షణకాలం ముందు నీ స్వరూపం తెలుస్తుంది. తీవ్ర వైరాగ్యం వచ్చాక తెలుస్తుంది గురువు గారు. అంతవరకు ప్రయత్నం చేయాలి కదా. ఎవరు చేస్తారు? ప్రయత్నం చేసేవాడు. తీవ్ర వైరాగ్యానికి వరకు వెళ్ళాలి కదా. మరి ఎందుకు వెళ్ళేది? నిప్పులో ఏడు పెడితే కాలుతుందంటే అది ఎంతకాలం పడుతుంది నీకు? నిప్పులో వెళ్ళంటే అది భౌతికం, వెంటనే తెలుస్తుంది. మరి మానసికంగా భౌతికమేగా, దేహం కూడా భౌతికమేగా. దేహం భౌతికమే కానీ మనసులో అనేక ఉన్నాయి కదా. ఎక్కడున్నాయి? ఉన్నాయి కదా అంటున్నా. ఎవరు చెప్పారు? అది నీ భావన. అది నేను అనుభవిస్తున్నది కదా. అనుభవిస్తున్న వాడెవడు? నేనంటావు. అది ఎవరో చూడు, ఉన్నాడేమో. నేనున్నాడేమో చూడు. నువ్వు అది చూడకుండా
శ్లేష్మంలో పడ్డ ఈగలాగా నేను ఎట్లా బయటికి రావాలి అంటున్నావు. నువ్వు బయటే ఉన్నావు, శ్లేష్మంలో లేవు, సంసారంలో లేవు. నువ్వు అనుకుంటున్నావు జగత్తులోనే ఉన్నాను, సంసారంలోనే ఉన్నాను, నాకు బాధ్యత ఉంది అని అనుకుంటున్నావు. నీలో ఉన్న ఈ సంసారం, నీలో ఉంది బాధ్యత తప్ప నీకు సంసారం లేదు. సంసారం ఇది థాట్. ఆలోచన లేకపోతే సంసారం అక్కడిపోయింది. క్షణకాలం కూడా నువ్వు వదిలిపెట్టకుండా సంసారాన్ని పట్టుకు వేలాడుతున్నావు. ఒక్క క్షణకాలం. అదే మహర్షి చెప్పింది, పూరక ఉంది. పూరక ఉంది అంటే ఆత్మగానే ఉన్నావు. నువ్వు బయటికి వెళ్ళి బయట తిరుగుతూ నాకు ఇంటి సంగతి తెలియదు అంటున్నావు. దానికి సందర్భంలో మహర్షి ఏమన్నారో తెలుసా? ఒక తాగుబోతూ రోడ్డు మీద పడిపోయి నేను ఎక్కడున్నాను, నా ఇల్లు ఎక్కడుంది అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఏదో సాధన చేసి ఏదో వైరాగ్యం తెచ్చుకుని అహంకారాన్ని పెంచుకుని దాంతో ఆత్మను దర్శిస్తామంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా నువ్వు చేయలేవు. నవ్ ఈజ్ ది రియాలిటీ. క్షణకాలం చాలు. ఆ క్షణకాలం కూడా భౌతిక చింతనలో కొట్టుమెట్టాడుతున్నావు. అందుకని కూర్చోలేకపోతుంది. ఈ దృష్టి ఇంద్రియముల ద్వారా, మనస్సు ద్వారా పరోక్షంగా పోతూ ఉన్నది. దాన్ని ఆపు. ఒక్క క్షణకాలం ఆపడానికి నీకు ఇష్టపడదు. ఎందుకని నేను చేయకపోతే ఎవరు చేస్తారు? ఇది ఉంది కదా, అది ఉంది కదా అనుకుంటూ దారిన పోయినవన్నీ నెత్తరేసుకుంటున్నావు. దారిన పోవడం అంటే సంసారంలో జరుగుతున్న వస్తు విషయాలు. నేను చేయకపోతే ఎవరు చేస్తారు, ఇది నా బాధ్యత కదా అంటూ అదిగో ఆ గోపురం మీద బొమ్మ మోసినట్టు మోస్తున్నావు. సృష్టికర్తకి తెలియదా? ఎందుకు తెలియదు? ఇంకా నిశ్చలంగా ఉండు అంటే ఆత్మగానే ఉన్నావు. నీ దృష్టి మాత్రం వాక్యంలో. అంతర్ముఖమన్నా, శరణాగతన్నా, వైరాగ్యమన్నా, మౌనమన్నా అంతా ఒకటి. మాటలలో భేదమే తప్ప నీకు తెలిసినా తెలియకపోయినా నేను ఉన్నానన్న అహంస్ఫురణే నీ సరిదత్వం. నీకు ఇమీడియట్ ఆన్సర్స్ కావాలనుకుంటున్నావు. మీరు చెప్పండి వెంటనే ఇది పోతుంది అనుకుంటున్నావు. లేనిది ఎలా పోతుంది కదమ్మా? లేనిది ఎట్లా పోతుంది? లేనిది పోతుందా? ఉన్నది కొత్తగా రాదు. అదే మహర్షి చెప్పింది, నథింగ్ టు లూజ్, నథింగ్ టు గెయిన్. సామాన్యంగా ఏమనుకుంటావు, ఇది పోతే అది వస్తుందేమో అని. లేదు. కాబట్టి ఇది పోవటానికి ఇప్పుడు లేదు పాయింట్. లేనిది ఉన్నట్టుగా భావిస్తున్నాం. లేని సంసారము, లేని దేహము, లేని బంధము నాకు ఉన్నది అంటూ అదిగో తాగుపోతూ వాళ్ళలాగా రోడ్డు మీద పడ్డావు. విచారించటం లేదు. నిన్ను ఎవరు రక్షించరు. ఎవరికి వారే విచారించి అదిగో విశ్వత్వానికి రావాలి. ఎవరు నీకు సహాయం చేయరు. ఎందుకని నీలాగే వాళ్ళు ఉన్నారు. అంతే కదా. నీవంతా అసత్యమా, వారు అంటే అసత్యం. అమ్మా సరోజ ఉన్నావా? గురువు గారు ఉన్నాను. గురువు గారు కొంచెం పెద్దగా మాట్లాడితే ఉన్నాను. గురువు గారు ఉన్నాను. ఎక్కడ గురువు గారు ఉన్నావు?